పరిస్థితులు అనుకోకుండా జరిగే సంఘటన వస్తే యాజ్ పర్ సీనియారిటీ ప్రకారం ఇవ్వాల్సినటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా ఇవాళ వెచ్చలివిడిగా ఏది సస్పెన్షన్ అంటే ఏమీ కాదు నీకు, రిమూవల్ అంటే ఏమీ కాదు నీకు. నేను అడగవలసిన డిప్యూటీ కానీ కొన్ని అధికారులు కానీ ఈ రాష్ట్రంలో ఒక్క డిఎం కానీ ఒక్క సిఐ కానీ లేదా పై స్థాయి అధికారులు ఎవరైనా సస్పెండ్ అయ్యారా, రిమూవ్ అయ్యారా? మీరంతా నిజాయితీ. ఈ సంస్థకి ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ఢిల్లీ వెళ్ళి మా ఎండీ గారు అవార్డు తీసుకుంటారంటే రాత్రనక పగలనక వాళ్ళ ఎండ తెలియకుండా పండగ పప్ప తెలియకుండా చుట్టాలు బంధువులు లేకుండా ఆనందిస్తూ డ్యూటీ చేస్తున్నాం కాబట్టి ఆ అవార్డులు మీకు వస్తాయి. మా నిజాయితీ వల్ల మాత్రం అధికారులు విజ్ఞప్తి చేసుకున్నా. మీరు పడుతున్న టికెట్ల వల్ల మీరు బస్ స్టాండ్ మొత్తంగా మంచి కేంపులు దేశంలో ఎక్కడ లేనటువంటి అవార్డ్స్ ఎలా వస్తున్నాయి? రోజుకో సిస్టమ్ పెడుతున్నారు. మేమేమో అంతంత మాత్రం చదువుకుని వచ్చాం. ఈ టిమ్మికి ఆంబిషన్ పెట్టు, ఆ టిమ్మికి ఏటీఎం కార్డు పెట్టు, ఇది అటు పెట్టు, ఇది ఇటు పెట్టు. కొన్ని రోడ్లు చూడు ఏటీఎం పెడితే తిరుగుతూనే ఉంటుంది. అది టికెట్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియట్లా మాకు. ఈ లోపు స్టేజ్ దాటిపోతుంది. మీ డీటీఎల్ ఇస్తా ఎన్ని మీకు అవసరంలా కేసు రాసేయాలి. బలైపోవాలి. మేము పాసింగ్ తప్పుకున్న మేము బలైపోవాలి, తప్పులేదు ఒప్పుకున్న మేము బలైపోవాలి. ఇక దానికి కారణం ఏంటంటే సస్పెండ్ చేసాయి, ఇంక్రిమెంట్ ఇచ్చాయి, కుమ్మరేటివ్ ఇచ్చాయి, రిమూవ్ చేసాయి. ఈ విధానానికి స్పష్టంగా చెప్పదలుచుకున్నా మీ కాకినాడ జిల్లాలో వేసేటువంటి పోరాటం అతి త్వరలో రాష్ట్ర వ్యాప్త పోరాటంగా వెళ్ళబోతుంది. తెలుసుకున్నా మీ పోరాటానికి రాష్ట్ర పార్టీ సంపూర్ణమైన మద్దతు ఇస్తుంది మాత్రం మీ అందరికీ విజ్ఞప్తి చేసుకున్నా. అందుకోసం మీ డిప్యూటీలో ఏం చేస్తారు? ఇల్లు 10 రోజులు అయింది, నెల రిమూవ్ చేస్తున్నప్పుడేమో చక్కదలుచుకున్నాను. నేను ఇక్కడ వచ్చిన కూడా చెప్పదలుచుకున్నా. ఉద్యోగం స్టార్ట్ చేసింది కానీ బెదిరిస్తున్నారు, మీరు రెచ్చగొడుతున్నారు. డ్యూటీ డివిషన్ ఎవరా, లీవ్లు ఎవరా, సిక్కులు చేతలు ఎవరా, ఏంటి హెరాస్మెంట్ చేస్తారా? ఎంత హెరాస్మెంట్ చేస్తారు? మీ కార్యక్రమంలో డ్యూటీలు పరిస్థితి నేను తీసుకెళ్లి సీప్ సెక్రటరీ దగ్గర పెడతా. అసలు సీఎం గారు డ్యూటీలు తీసుకెళ్లి 2:30 ఉదయం వ్యక్తి మీరు నైట్ వెళ్ళాలము. 2 గంటలు ప్రతి బస్సు 2 గంటలు వద్దా, మళ్ళీ నైట్ 2 గంటల ముందు తీసుకోవాలి. మేము ఒకటి డ్యూటీగా ఏసీలో ఎక్కడైనా డ్యూటీలు ఉన్నాయా? మేమన్నా మరమర్శనం లేదా? ఎన్నిసార్లు ఈ జిల్లాలో కార్మికులు ఉద్యమం చేశారు, ఒక్కసారైనా పరిష్కారం అన్నారు కానీ పరిష్కారం చేశారు ఆలోచించండి యాజమాన్యం. అంత నరకమని మీస్తూ మేము డ్యూటీలు చేస్తుంది. ఇంకా హెరాస్మెంట్ చేయడం ఎంతవరకు న్యాయంగా దయచేసాము. ఇప్పుడు కార్మికులకు అంత విజ్ఞప్తి చేసుకున్నాం. ఇవాళ మేనేజ్మెంట్ జరిపిస్తున్నా. మన మీద అసలు పని చేయకపోతే పై ఆదేశాలు పాటించాలంటున్నారు. ఎండీ ఇచ్చిన ఆదేశాలు ఎందుకు పాటించట్లేదు? ఎండీ ఇచ్చిన సెక్టర్ ఎందుకు పాటించవు? ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు? రేపు సెంట్రల్ కమిటీ ఉద్యమంలో ఈ జిల్లాలో ఎవరైతే అధికారులు ఎండీ ఇచ్చిన సెక్టర్ పాటించలేదో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేదాకా ఈ ఉద్యమం ఆగిన మాత్రం ఈ సందర్భంగా ఎండీ గారు ఇచ్చారు. సిక్కుల మీద జీతాలు కొంతమంది అధికారులు అవసరం. ఆరోగ్య ఉపయోగపడే పాపం ఫైల్స్ కూడా వాళ్ళతో ఇంటికి తెచ్చుకొని సంకల్పం పెట్టించుకోలేదు. నేను కాదని అంటున్నా, తీసుకోండి డ్యూటీ. ఎప్పుడో ఉంటాం, ఎప్పుడు డ్యూటీ చెప్తున్నా తెలియదు, ఎప్పుడు డ్యూటీ తీసుకోవడం తెలియదు, ఎక్కడ ఆగిపోతుందో తెలియదు. మా బస్సు ఒక్కొక్కళ్ళు ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళాలంటే 4 రోజులు పైగా డ్యూటీ చేయాలా. ఎక్కడ వాటర్ తాగుతాడో తెలియదు, ఎక్కడ తింటామో తెలియదు, ఆ ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు, ముందు రోజు పెడతారో తర్వాత రోజు పెడతారో 4 రోజులు ముందు పెడతారో తెలియదు. అలాంటి దాంట్లో మాకు జ్వరం రాకూడదా, జబ్బు రాదా? జబ్బు వస్తే నేను సిక్కు తీసుకొచ్చి ఇస్తే నీ దయం దక్షిణలా ఒక డాక్టర్ ఎలాగ ప్రాబ్లం ఉన్న సిక్కు రాసిస్తే బీసీఎన్డబ్ల్యూ సర్కులర్ ఇచ్చాడు. ఏమిచ్చాడు స్పష్టంగా? ఆర్టీసీ డాక్టర్ ఇచ్చినా తీసుకో, గవర్నమెంట్ డాక్టర్ గారు ఇచ్చినా తీసుకో, ఎక్కడైనా ఈహెచ్ఎస్ ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళా తీసుకుని ఆ సిప్పుకు జీతాలు ఇవ్వాలంటే నీ లీవులు నా లీవులు తీసుకుని జీతం అవటానికి మళ్ళీ వీళ్ళు డిస్కషన్ అంటారు. వీడియో నమ్మి చేస్తారు కదా, వీడియో నమ్మిలా మీ డిస్కషన్ ఏంటి? నాకు చెప్పేస్తే నాకు జీతం ఇవ్వడానికి కూడా ఆలోచించే పరిస్థితి. ఎండి సెక్టర్ ఇచ్చినా నేను ఎవరండి? ఎవరన్నా ఊరుకుంటారమ్మా? కాగడ జెండా చూస్తూ ఊరుకోవడం చెప్పు సెక్టర్ అమలవలసిందే. కాకినాడలో కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి కాకినాడ షెడ్యూల్ తీసుకున్నప్పుడు ఈ జిల్లాలో ఉన్న షెడ్యూల్స్ అన్ని తీసుకుంటా ఎక్కడైతే రాష్ట్రంలో లేనటువంటి హెరాస్మెంట్ డ్యూటీలు తగ్గింపు ఎక్కడైనా ఉందో ఈ జిల్లాతో కాదు
రాష్ట్ర ఉద్యమంలో షెడ్యూల్ పెడతాను, ఆ షెడ్యూల్ పరిష్కారం అయ్యేదాకా ఊరుకునే సమస్య లేదని మాత్రం ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఆలోచించుకోవాలి. మీరు గ్యారేజీ సంబంధించి మీరు సర్క్యులర్ ఇచ్చారు, ఏమి ఇచ్చారు? మీరు విపరీతమైన ఫెయిల్యూర్స్ అవుతున్నాయి, మీరెవరూ సరిగ్గా చూడటం లేదు. ఎక్కడైనా ఫెయిల్యూర్ అయితే మాత్రం ఆ కన్సర్న్ డిఎం సూపర్వైజర్ మీద యాక్షన్ తీసుకోండి అని ఇచ్చారు. సర్క్యులర్ ఇచ్చి సంవత్సరం అయింది. ఎక్కడైనా ఒక గ్యారేజ్ సూపర్వైజర్ సస్పెండ్ చేశారా? ఒక డిఎం సస్పెండ్ చేశారా? ఎవరికి ఇస్తున్నారు సార్ షీట్? కండక్టర్, డ్రైవర్, మెకానిక్, శ్రామిక్ మీద తప్పుడు దొరకలేదా మీకు? రోడ్డు కండిషన్ ఎలా ఉంది? బస్సుల కండిషన్ ఎలా ఉంది? ఎప్పుడు బస్సులకి మీ డిపోలో స్పేస్ ఉన్నాయా? మెకానికల్ టూల్స్ ఉన్నాయా? లేటెస్ట్ వెహికల్ సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్ వచ్చినాయా మీ దగ్గరికి? ఏ రోజైనా మీరు అడిగితే స్పేర్ పార్ట్స్ తెప్పించారా? మీరు ఛార్జ్ షీట్ దగ్గర ఇచ్చేస్తాం. మా ఎమ్మెల్యే గారు మరీ స్పీడ్గా ఉన్నవాడు కాకినాడ టైం